సియోల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో 31,000 కోట్ల పెట్టుబడులు రెండు రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటన అట. సో రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతున్నది. వీళ్ళు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ రాసిరు చూడండి. 31,532 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్టు ఇప్పటిదాకా. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం. ఇప్పుడు 30,750 ఉద్యోగాలు వచ్చేసినాయా? అందరూ లెటర్లు కూడా తీసుకున్నారు, జాబ్లో జాయిన్ అయినట్టుగా రాసిరు వీళ్ళు. విషయం ఏంటంటే ఇవన్నీ ఎంఓయూ దశలో ఉన్న కంపెనీలే. మన ఇక్కడ గమనించాల్సింది, ఎంఓయూ కుదరంగానే కంపెనీ వచ్చేసిందని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఇక్కడికి రావాలా, ఇక్కడ చూడాలా, వాతావరణం ఏంది, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ ఏంది, వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు ఏంది, వాళ్ళకి ఇచ్చే పర్మిషన్స్ ఏంది, ఈ రకరకాలుగా ఉంటాయి. ఆయనకు నచ్చకపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయనకు నచ్చకపోతే ఆ ఎంఓయూ క్యాన్సిల్ అయిపోద్ది. ఆ ఎంఓయూ కుదుర్చుకుంటే అది పక్కాగా పెట్టాలా అన్న రూల్ ఏం లేదు అక్కడ. ఎంఓయూ అన్నది టోటల్గా జరిగే 100% ప్రాసెస్లో ఒక 5 to 6% మాత్రమే. అందుకే మనమేం అడుగుతున్నామంటే, గతంలో కూడా ఇదే క్వశ్చన్ రేజ్ చేసినాం. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు గతంలో ఏవైతే పర్యటనలు చేశారో, ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో దావోస్కి వెళ్ళిండు. దావోస్కి వెళ్ళినప్పుడు ఇన్ని పెట్టుబడులు అన్ని పెట్టుబడులు అన్నారు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇప్పటి వరకు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఆ లెక్కని ప్రజలకు చెప్పండి. సో అప్పుడు జనం అనుకుంటారు, అవును వీళ్ళు వెళ్తున్నారు, ఉద్యోగాలు కంపెనీలు తీసుకొస్తున్నారు, ఇగో ఉద్యోగాలు కూడా వచ్చినాయని మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో నమ్ముతారు ఆ వాస్తవాలు బయట పెడితే. గతంలో కూడా కేటీఆర్ పోవడము, ఆయన పర్సనల్ వ్యవహారాల్లో రామలింగరాజు కొడుకులతోని వాళ్ళతోని వీళ్ళతోని ఎంజాయ్ చేయడం, తిరిగి రావడం, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, అన్ని వేల కోట్లు వచ్చినాయి. ఇంక ఇలా భయంకరమైన కుట్రలు ఏముంటాయంటే, ఇక్కడ ఉన్న ఎవరైతే కంపెనీలు బాగా సంపాదించిన ఎవరైతే దోచిపెడతారో వీళ్ళు క్విడ్ ప్రోకో పద్ధతిలో రకరకాల, ఇప్పుడు లాస్ట్ టైం మెగా కృష్ణారెడ్డికి చెందిన కంపెనీ ఆడబోయి ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ నుంచి పైసలన్నీ బ్లాక్ అండ్ వైట్ చేసుకోవడానికి. ఆ పెట్టుబడులు మళ్ళీ తెలంగాణకు వచ్చినాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లాంటివి చాలా వార్తలు మనం చూసినాం. సో ఇప్పుడు మీరు 30,000 కోట్లు వచ్చినాయి, 40,000 కోట్లు వచ్చినాయి, ఇది ఇంకొక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఇగో ఇది ప్రాసెస్, ఇది ప్రొసీజర్, లేదు ఇది ఈ ప్రోగ్రెస్ అని చెప్పండి. అప్పుడు జనం నమ్మడానికి అవకాశం ఉంటుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ రహిత కారులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. ఫ్యూచర్ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు లభించిందని వెల్లడి. దక్షిణ కొరియాకు బయలుదేరిన సీఎం, అమెరికాకు సరికొత్త తెలంగాణ పరిచయం చేశాం, పెట్టుబడుల వెల్లువతో అపార ఉద్యోగ అవకాశాలు. శ్రీధర్ బాబు, ఇప్పుడు మీరు అడగొచ్చు కదా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలని, స్కూళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి, విద్యా వ్యవస్థ నాశనమైంది, స్కూళ్ళను దత్తత తీసుకోండి అని చెప్పొచ్చుగా. హాస్పిటల్స్ చాలా దారుణంగా ఉన్నాయి, వైద్యం లేదు తెలంగాణ ప్రజలకి, వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న వ్యాధులకి, మలేరియా టైఫాయిడ్ వచ్చి చనిపోతున్నారండి ఏజెన్సీ ఏరియాలో. మలేరియా టైఫాయిడ్ వచ్చి కూడా చనిపోయే వాళ్ళు ఉన్నారు వైద్యం అందక. వీటి మీద దృష్టి పెట్టవచ్చు కదా, వీటికి పెట్టుబడులు ఆకర్షించవచ్చు కదా. 4వ మహానగరాన్ని తయారు చేద్దామని బయలుదేరి రైళ్ళు. 4వ మహానగరం అట మహేశ్వరం అట. మొత్తం ఇక్కడ భూముల వాల్యూ ఇక్కడ రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వీళ్ళంతా. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది. 10 రోజుల ప్రణాళికలో భాగంగా 7 రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన సీఎం ఆదివారం దక్షిణ కొరియాకు పయనమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన భారీ అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి. 19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయి. 31,532 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తద్వారా 30,750 ఉద్యోగాలు రాబోతున్నాయి. అమెరికా వేదికగా సీఎం తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడం, హైదరాబాద్లో 4వ నగరం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులను వివరించడం పైన మంచి స్పందన లభించింది. అమెరికా టూర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేసిందట. అక్కడి నుంచి ఆయన దక్షిణ కొరియా, సౌత్ కొరియాకు పయనమైందట. హైదరాబాద్లో అమెజాన్ 4వ డేటా సెంటర్ పెట్టుబడులు మరింత విస్తరిస్తాం. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో చర్చల అనంతరం సంస్థ వెల్లడి. తెలంగాణ సర్కార్ డిజిటల్ లక్ష్యాల సాధనకు సహకరిస్తాం. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఫలితాలు. సో ఇప్పుడే మనం ఫలితాలు రిజల్ట్ వచ్చిందని అనుకోవడానికి వీల్లేదు. జస్ట్ వాళ్ళు ఎగ్జామ్ రాసిర్రు అంతే. పాస్ ఆర్ ఫెయిల్ అనేది మనకి ఇంకొక 6 నెలల తర్వాత తెలుస్తుంది. 6 నెలల తర్వాత కూడా ఇట్లనే వార్తలు రాయాలి. ఇగో గతంలో మేము ఏ రోజు ఇవ్వాలా
12వ తారీఖున 30,000 ఉద్యోగాలు వస్తాయని అన్నాం, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని. అది ఇవే పేపర్లు ఆనాడు కూడా రాయాలి, లెక్కలు తీయాలి, స్టాటిస్టిక్స్ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయో చెప్పాలా.